హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో మహాగణేశుడికి ఎంతగానో ప్రీతికరమైన మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడూ చేసుకునే పిండి మోదకాల్లా కాకుండా చాలా రుచిగా ఉండే రవ్వ మోదకాలను నా స్టైల్లో ఇలా ఒకసారి చేసి చూడండి. ఎంత బాగుంటాయో. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడుగుతారు. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ మోదకాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది. డ్రై ఫ్రూట్ స్టఫింగ్తో చాలా చాలా రుచిగా ఉంటాయి. వీడియో అంతా చూసిన తర్వాత ఈ మోదకాలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మోదకాలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదాం, జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. నేతిలో డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది కదా, సరిపోతుంది. మీకు నెయ్యి తక్కువగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కప్పు సుజీ రవ్వ ఇందులోకి వేసుకుని సన్నటి సెగ మీద ఈ రవ్వను దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి 4-5 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా సన్నటి సెగ మీద దోరగా వేయించుకున్నామనుకోండి, మనం స్వీట్ చేసుకుని మోదకాలు చేసుకున్నప్పుడు మోదకాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగితే రవ్వ సరిపోతుంది. ఇలా వేయించుకున్న రవ్వని బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా చిక్కటి పాలని వేసుకోవాలి. ఇలా చిక్కటి పాలు వేసుకున్నారనుకోండి, స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ ఇంకా పాలు కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 5-6 నిమిషాలు వదిలేసామంటే రవ్వ పాలని పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, రవ్వ ఇలా చక్కగా నానిపోయింది. ఇలా నానిన రవ్వ పాల మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వని ఏ కప్పుతో కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు పంచదార స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారని క్యారమెల్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే ఈ పంచదార అంతా కరుగుతుంది. పంచదారని కరిగించుకునే టైంలో ఇందులో నీళ్ళని కానీ పాలను కానీ వేశారంటే క్యారమిల్ అనేది మనకి సరిగా అవ్వదు. నీళ్లు పాలు ఏమీ వేయకుండా ఈ పంచదారని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే చక్కగా క్యారమిల్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకుంటే డార్క్గా అయిపోతుంది, చేదొచ్చేస్తుంది అనమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి పాలలో నానబెట్టుకున్న రవ్వను వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న వెంటనే ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తున్న సన్నటి సెగ మీద స్టవ్ని పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకున్నారనుకోండి, కాసేపటికి ఇదంతా ఇలా చక్కగా కలిసిపోతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ మరి కాస్త దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికేలా పాన్ నుంచి సెపరేట్ అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా మోదకాల్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో కావాలనుకుంటే పంచదారను కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల గింజల్ని వేసుకుని వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకుని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి వేస్తున్నాను. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉందనుకోండి, కొద్దిగా వేయించుకుని 1 నిమిషం పాటు పచ్చి కొబ్బరిని కూడా మీరు వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్నారనుకోండి, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులో ఎక్స్ట్రా పాలు కానీ నీళ్ళు కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా, ఇలా అయితే సరిపోతుంది. మీకు కొంచెం డ్రైగా అనిపించింది అనుకోండి, కొద్దిగా నెయ్యిని వేసుకుని కూడా మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని తీసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డు స్టఫింగ్ మోదకాల్లోకి చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ని తినడానికి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమం కూడా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా స్వీట్ని తీసుకుని బౌల్లాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గిన్నె షేప్లోకి చేసుకొని ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకొని తిరిగి బాల్లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేతి వేలితో ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా మోదకంలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. లేదు ఇంకొంచెం బాగా కనిపించాలి అనుకుంటే నైఫ్ తీసుకుని షార్ప్గా ఉన్న వైపు నుంచి కాకుండా వెనక వైపు నుంచి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మోదకం చాలా నీట్గా వస్తుంది. ఇలాగే మొత్తం అన్ని మోదకాలను తయారు చేసుకుని తీసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్యారమిల్తో తయారు చేసాం కదా, చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్ స్టఫింగ్తో చాలా రుచిగా ఉంటుంది. తొందరలోనే వినాయక చవితి వచ్చేస్తుంది కదా, ఎప్పుడూ చేసుకుని పిండి మోదకాల్లా కాకుండా ఇలా కొంచెం కొత్తగా చాలా చాలా రుచిగా ఉండి క్యారమిల్ స్వీట్ మోదకాలను ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.